సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగుపేట ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న బస్సును వెనుక నుండి అతివేగంగా వస్తున్న మరో బస్సు అదుపు తప్పి వెనుక నుండి ఢీకొట్టింది. గత కొన్ని నెలలుగా అన్నసాగర్ నుండి జోగుపేట పట్టణం వరకు నూతన రోడ్డు నిర్మాణం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఈ రోడ్డుపై కంకర తేలి దుమ్ము ధూళితో అస్తవ్యస్తంగా మారి వాహనదారుల పాలిట శాపంగా మారింది. నిర్మాణ పనుల కారణంగా వాహనాల రాకపోకలను ఒకవైపు నుండే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోని నర్సాపూర్ వైపు నుండి జోగుపేటకు వస్తున్న బస్సు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో బస్సు డ్రైవర్ బస్సును పక్కకు నిలిపాడు. అదే సమయంలో హైదరాబాద్ డిపోకు చెందిన బస్సు నారాయణఖేడ్ వైపు నుండి అతివేగంగా వస్తూ ముందున్న బస్సును ఢీకొంది. ఈ ఘటనలో ముందున్న బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసం కాగా బస్సులో ప్రయాణిస్తున్న 3 ప్రయాణికులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న జోగుపేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన విషయాలపై ప్రయాణికులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. అనంతరం ప్రధాన రోడ్డుపై ఏర్పడిన ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేశారు. గాయాలైన క్షతగాత్రులను పోలీసులు జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బిస్కుందా హైదరాబాద్ బస్ ఏమైంది సార్? ఇక్కడ బస్సు వెనక బస్సు వచ్చింది, ముంగట ఒక బస్సు ఉండే వెనక బస్సు. ముంగట ఏం జరగదు, వెనక ఉన్న వాళ్ళకి పనులు పోయినాయి. వెనక బస్సుకి పోయినా, ముంగట బస్సు ఏం కాదు. 2 బస్సులు ఇంకేమైనా గుద్దుకున్నాయా? 2 ఉండే, వెనక కారు ఉండే, అట్లా చూడలేదు. కారు ఉండే ముగ్గురు దెబ్బలు తాకినాయి. ట్రాఫిక్ ఇక్కడ రోడ్ వరకు అవుతుందని జామ్ ఉందని ఆగినాం. అన్నది బస్సు ముంగట బస్సు ఆగినాము. ఇళ్ళకెళ్ళి హైదరాబాద్ 2 బస్సు వచ్చేసి బస్సు డ్యామేజ్ అయింది. కొద్దిగా వాళ్ళ బస్సులో ఉన్న వాళ్ళకి స్వల్ప గాయాలు. ఎంతమంది వాళ్ళ? మా దాంట్లో 54, అందులో దాకా 60 ప్లేస్ ఉండొచ్చు. అలా ఎంతమంది గాయాలేను? గాయాల సంగతి లేదు కానీ కొద్దిగా 5-6 మంది. అసలు యాక్సిడెంట్ ఎట్లా జరిగింది సార్? ట్రాఫిక్ జామ్ అయిందని మేము ముందు ఆపాము. వాడు ఎందుకు వచ్చి ఆయన కొట్టేశాను. మీరే కొట్టేశాను. మీ పేరు? ప్రేమ్ కుమార్ అండి, కండక్టర్ సపోర్ట్ చేస్తారు.